అంతే. ఇక్కడ ఎవరైనా ఆటో తొక్కున వాళ్ళు ఉన్నారా? ఆటో తొక్కున వాళ్ళు ఎవ్వరూ లేరు. చూసారా? ఒక్కరు వెళ్ళండి. ఎవరైనా ఒక రెండు రేటు వాట్ ఓయ్ మోయ్ ఆటో ఆటో తొక్కడానికి తిప్పుతుంది. ఒక్క తీసేస్తా. మా ఆటో వల్ల కనుకండి. నేను ఈ ఆటోలో ఎన్నిసార్లు తిరిగాను. ఆటో వాళ్ళందరికీ రుణమాఫీ చెప్పండి. మేనిఫెస్టో ప్రింట్ చేయండి. ప్రజాశాంతి పార్టీ .org చేర్పండి. ఎవరైనా చేరారా? ఆల్రెడీ చేరలేదా? ఓయ్ ఫ్యాన్ కడతామనా? అవుతూ చంద్రబాబు నాయుడు మాకు ఒక్కటి నమ్మకం. ఆయనకు ఒక్కటి సత్యం చెప్పడం రాదు. నా శిష్యుడు అని 25 సంవత్సరాలు ఆయనకి నిజం చెప్పడమే రాదు. నేనంటే గౌరవం, ఆయన అంటే నాకు ప్రేమ, కానీ నిజం చెప్పలేడు ఎప్పుడు. నిజం ఒక్కటి నిజం చెప్పలేదు నాతో 25 సంవత్సరాలు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. కనుక మీరు దేవుడిచ్చిన పార్టీ ప్రజాశాంతి పార్టీ, దేవుడిచ్చిన గుర్తు హెలికాప్టర్ గుర్తు. ఒక్కొక్కరు నేను శుక్రవారం ఉదయం 10 గంటలకి కనీసం 10 మందిని మా చర్చి మెంబర్లకి చెప్పి పాలుగారు వస్తున్నారు చలో నర్సాపూర్ అంటామన్నారు. ఇప్పుడు చేయొద్దండి. ఇంకా సగం మంది ఓపెన్ చేయి. ప్రభువా ఈ రాని వాళ్ళందరికీ నువ్వు పాఠం చెప్పినాయన. నేను అమెరికా వదిలి ఆంధ్ర వస్తే అమెరికా చేద్దామని వీళ్ళు ఇంకా బరువు ఎదగట్లేదు ప్రభు. 100 మంది సైకిల్ వైపు చూస్తున్నారు ప్రభు. నాయన వాళ్ళందరూ అసలు నిలబడొచ్చా? కనుమూరి బాబు గారు మీకేమైనా నీతి నిజాయితీ ఉంటే, నర్సాపూర్ ప్రజల మీద ప్రేమ ఉంటే, మీ రాజులు నలుగురు బాలుగారు వచ్చిన తప్ప మాకెందుకు రాజకీయం అని గుండె గీయించుకొని ఇంట్లో కూర్చొని నాకు సహాయం చేస్తే నేను మీ అందరికీ 20 లక్షల నర్సాపూర్ ప్రజలందరూ ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకుంటూ బాగుదా? చూడండి బాగుంటది అని అందరూ చేయొద్దండి. ఈ మీడియా వాళ్ళు ఏమిటి చేయొద్దలేదండి. వీళ్ళు ఫోటో తీయండి. నేను గెలిచిన తర్వాత వీళ్ళకే కదా ఇన్విటేషన్ ఇవ్వాలి. ఎవరనుకుంటున్నారా? మీడియా మిత్రులారా, 2 వాగ్దానాలు చేసేది మీడియాకి. అందరిలాగా మంచినీళ్ళు ఇచ్చుకొని పేరు చెప్పుకోం. మీకు 2 or 3 బెడ్రూమ్ హౌస్ కంప్లీట్ చేస్తా. 2 ఓనర్స్ అందరికీ చెప్తా. మంచి బిల్డింగ్లు నార్వే లాగా కట్టి ఆఫీస్ కమ్ రెసిడెన్షియల్ చేస్తా. పక్కనే ఫ్రీ మెడిసిన్, ఫ్రీ స్కూల్, LKG to PKG చేసా. మంచినీళ్ళ పంచా. డబ్బులు వేలుకోవచ్చు. వీళ్ళకు దోచుకోవడం వచ్చిన వాళ్ళకి పంచడం వస్తుందా? దోచుకున్నారు ఎప్పుడైనా పంచుతారా? అది కనుక శుక్రవారం ఉదయం 10 గంటలకు అదే ప్లేస్ హాలెంట్ పేరు లయన్స్ క్లబ్ నరసాపురం. శుక్రవారం ఉదయం 10 గంటలకు లయన్స్ క్లబ్. ఫేస్బుక్ లో పెట్టేయండి, వాట్సాప్ లో పెట్టేయండి, సోషల్ మీడియా పెట్టేయండి. 100 మంది ఉంటే 100 మందికి కాల్ చేసేయండి. బాలుగారు మారలేదు. ఆయన తిరుపతి కొండ ఎక్కట్లేదు. రాజశేఖర రెడ్డి గారు ఎక్కారు, వాళ్ళ పైకి ఎక్కారు. దేవుని బిడ్డ పార్లమెంట్ లో అడుగు పడాలా, ముఖ్యమంత్రి అవ్వాలా? ఓయ్ 2 ఏళ్ళగా అవుతాయని ఆలోచిస్తున్నా. అదే మీకు బాధ. నాకు ఉదయం నాకు సొంత ఐడియాలు లేవా? మీరు గుద్దేమని చెప్పండి హెలికాప్టర్కి. వాళ్ళ దగ్గర 5,000 ఇస్తే 5,000, 50,000 ఇస్తే 50, ఇంకా 2 లక్షలు తీసుకోండి. వాళ్ళు దోచుకున్నారు లక్షల కోట్లు. లోపలికి వెళ్ళిన తర్వాత కనుమూరి బాపిరాజు గారు కనుమూరి బాపిరాజు గారు కనుమూరి బాపిరాజు గారు మాత్రం మన లోకేష్, నారా లోకేష్ భార్య కూడా మనకి హెలికాప్టర్కి వస్తుంది. ఇప్పుడు నువ్వు విత్తనాలు ఉంటా, నీకేది రాజకీయం పప్పు.
ఏ జగన్ చెల్లి శర్మిల నేనంటే చాలా ప్రేమ. అనిల్ కుమార్ ఎవరికి వెళ్తాడు అనుకుంటున్నారు ఆ రోజు? లేకపోతే లంక మీద కొడతారని చెప్తారు బయటికి. మనకి హెలికాప్టర్ పాలుగాలా ఉండాలనుకునేవాడు కదా 20 సంవత్సరాలు. ఆ హెలికాప్టర్ కుదేస్తాడు అనిల్ కూడా. చూడండి అంతే అనుమానమా? టీడీపీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనకే కుదేస్తారు. ఎందుకంటే మనస్సాక్షి ఒప్పుకోదు. పాల్గొని వచ్చేదా అభివృద్ధి చేయగలరు. అలాంటి మంచి దైవజనులు ఉంటే మంచి పాలన వస్తుంది అని అందరికీ తెలుసు. కనుక మీరు ఒక్కొక్కరు 10 మందికి రోజుకి 100 మందికి రోజుకి చెప్పండి. ధీమాగా ఉండొద్దు. 100 మందికి చెప్పకుండా పడుకోకండి. కనీసం రోజుకి 10 మందికైనా మేము చెప్తాము హెలికాప్టర్కే ఓటేయమని అన్నవారు చేయకండి. చేయలేమండి. దేవుడు చూస్తున్నాడు. గెలుపు మనదే, అభివృద్ధి దేవుడిదే. ఇంకా ఏం బాబు చూసారా మీరు పాస్టర్ గారు ఏంటి? ఓయ్ బాబోయ్ నేను మంత్రిలాగా ఉన్నాను నా దృష్టిలో. బాబు నిలబడండి ఇక్కడ. ఏమైనా డబ్బు ఉందా? అంత మంచి బట్టలు. ఈయన మంత్రిలాగా ఉన్నాడు అక్కడ. బట్టలు ఎలాంటి నాకంటే మంచి బట్టలు వేసుకొని. ఏం అవినీతి డబ్బు నాకు డొనేషన్ 28 లక్షలు ఖర్చు పెట్టండి. ఇల్లు అమ్మిస్తే ఇల్లు మిమ్మల్ని ఎమ్మెల్యే ఇద్దరిని చేసి పడేస్తా. దేవుడు చేస్తాడు. బాబు మీడియా వద్ద డబ్బులు ఉండవు కదా. నిన్న టీవీ 9 అడిగాను సాయిని వైజాగ్లో, నిలబడరా బాబు తమ్ముడా. టీవీ 9 ఛానల్ అంటే నాకు వ్యతిరేకం కాదు. అది కొంచెం పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాను. ఇవాళ నేను పోయిన అబద్ధాలని ప్రచురణ చేశాను. 6 గంటలకు ఇంటర్వ్యూ రమ్మన్నాను. నేను అన్నా వస్తా, ఆ దొంగని పిలవకపోతే. నన్ను ఒక్కనే పిలిస్తే వస్తా, లేకపోతే పోనీ. మనకు దేవుడు ఉన్నాడు. సత్యం ఉంది, నీతి ఉంది, నిజాయితీ ఉంది. బైబిల్ కాలేజీలకు అందరికీ చెప్పండి, యూత్కి అందరికీ చెప్పండి. డ్వాక్రా మహిళలకు సంపూర్ణ రుణమాఫీ చెప్పండి. ఎక్కడి నుంచి 7 లక్షల కోట్లు తెస్తా. చంద్రబాబు నాయుడు గారు మొక్కను చూసి ఎప్పుడూ డబ్బులు ఇవ్వాల. ఇంకా జగన్కి నీ పవన్కి ఎవడిస్తారు? వాళ్ళ పేర్లే ఎవరికి తెలియదు 200 దేశాల్లో. నాకు వాళ్ళకి తేడా ఏంటంటే నా పేరు తెలియని వాళ్ళు ఎవరు 200 దేశాల్లో నా పేరు తెలియని వాళ్ళు ఉండరు, వాళ్ళ పేరు తెలిసిన వాళ్ళు ఉండరు. అదే తేడా. అప్పడిగినానికి ఎవరు? నేను అప్పు అడిగిన అబ్బసొమ్మేంటి బా, నువ్వు బాబు సొమ్ము అనుకున్నావా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకెళ్ళిపోతాడు. ఇవ్వకపోతే ఎలా సంపాదించాను అనుకున్నాను? ఎక్కడ అడుక్కున్నానా? అమెరికాలో 17 లక్షల మంది మీటింగ్ వాషింగ్టన్ డీసీలో. నేను పెట్టించిన మీటింగ్ కోచ్ మెకాపి ఎవరు నమ్మలా. ₹1 చందా తీసుకోవాలా. 1,00,000 మంది మీటింగ్. అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ తో నేను పెట్టించిన మయామిలో జార్జ్ బుష్ రాలా. ₹1 తీసుకోవాలా. ఒక్లహామా సిటీలో 40,000 మంది వచ్చారు. ₹1 తీసుకోవాలా. చిన్న మీటింగ్. జాన్సన్ సిటీలో 10,000 మంది వచ్చారు. ₹1 తీసుకోవాలా. చందా అడుక్కలా. మీరు సంఘస్థం దగ్గర నుంచి దశభాగం తీసుకోవాలి. అది కానీ మానేశారు. చందాలు దశభాగం లేదు. నేను తీసుకోవాలా. నాకు అవసరంగా జార్జ్ బుష్ కాదు, డొనాల్డ్ ట్రంప్ కాదు, అది తాతైనా రావాల్సిందే మన దగ్గరికి. ఎందుకు డౌట్ ఉందండి? బాలుగారికి అంత సత్తా ఉండాలనుకుంటున్నారా? ఓయ్ బాబు, నిన్న కాక మొన్న 11, 12వ తారీఖుని చూడలేదా? హోమ్ మినిస్టర్లు ఢిల్లీలో. అందుకని పెద్దలు ఎవరుంటారు? అహ్మద్ పటేల్, కపిల్ సిబ్బల్ కాంగ్రెస్ పార్టీలో. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా. రాహుల్ గాంధీ పిలిచాడు, భోజనం పెడతామని. కొద్దిరా బాబు, అందులో నువ్వేం కలుగుతావు నాకు తెలియదు. నేను వెళ్ళా. నువ్వు కావాలంటే కదా, నాకేం కలుగు నీ దగ్గర రావడానికి. దేవుడు దాసులు మనం. ఎవరమే అడుక్కునే వాళ్ళం కాదు. ఎమ్మెల్యే వస్తున్నాడు రా,
ఎమ్మెల్యే గారు వచ్చారా, ఎంపీ గారు వచ్చారా? ఎమ్మెల్యేలు ఎంపీలు నథింగ్. మీ ముందు దేవుని దాసుల ముందు వాళ్ళు వస్తే అక్కడ కూర్చోవాలి. నాలుగు గారు స్పీకర్ గారు వచ్చినప్పుడు మేము మనం కింద కూర్చోబెట్టా. అర్థమైందా? అమ్ముడు పోవద్దు. కనీసం ఇప్పుడు దాకా తప్పులు చేస్తే ఇక ముందు మరి చేయకండి. సత్యం జ్ఞానం తెలిసిన తర్వాత గుర్తింపుకున్న మరి పాపం చేస్తే క్షమాపణ లేదు. మీరు దైవజనులు, నేను దైవజనుడిని. దేవుడు మన దేవుడు చెప్పరా సుఖమా? దేవుడు మన తోటి పనివాడు. నీకు నిజంగా 2000 మంది కోఆర్డినేటర్లు ఉన్నారా? రేపు తేపోయావా 2000 విలేజ్లో సుకుమార్ కమిటీలు వేశాడు 2008లో. మళ్ళీ ఇప్పుడు 2019లో వేసావా? 2000 మంది ఉన్నారా? ఒక్కొక్క గ్రామానికి ఒక 2 పురుషులు స్త్రీ ఉన్నారా? వాళ్ళందరూ నరసపురం నమ్మనా? 50 రూపాయలు 100 రూపాయలు లేవా వాళ్ళ దగ్గర? ఉన్నాయా? ఎవరి ఛార్జీలు పెట్టుకొని రావాలి. ఎందుకంటే మన దగ్గర రాజకీయ డబ్బు లేదు. మొన్న అకౌంట్లు అన్ని సీజ్ చేశారు. బండి నడిచిపోతుంది. ఏంటి అందరికంటే మనం ఇక్కడ ఉన్నాం. మనం ఒక టెలివిజన్ పోల్ చూస్తే మనకు 150 ఓట్లు. చంద్రబాబు నాయుడు గారికి 18, జగన్కి 15, పవన్కి 5. అవుట్. పవన్ కళ్యాణ్ అవుట్. కాపులారా, నేను కాపునే. కాపులు ఎవరు లేరా ఇక్కడ? కాపులు అందరూ చేయొద్దండి.